హాయ్ గైజ్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 2024-25 అకాడమిక్ ఇయర్ లో 10th క్లాస్ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఇవ్వబోయే క్వశ్చన్ పేపర్ కి సంబంధించిన ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. సెక్షన్ ఏ ఇది రీడింగ్ కాంప్రిహెన్షన్ కి సంబంధించినది. ఈ సెక్షన్ కి 30 మార్క్స్ అలాట్ చేయబడ్డాయి. ఇందులో క్వశ్చన్స్ 1 to 5. A comprehension passage from any prose lesson in the textbook with 2 WH questions and 3 MCQs. Each question carries 2 marks. Textbook లోని ఏదైనా ప్రోజ్ లెసన్ నుండి ఒక ప్యాసేజ్ ఇవ్వబడుతుంది. ఈ ప్యాసేజ్ మీద 2 WH క్వశ్చన్స్, 3 MCQs ఇవ్వబడతాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. The title of the lesson should be mentioned at the end of the passage. ప్యాసేజ్ చివరన ఆ ప్యాసేజ్ ఏ లెసన్ నుండి ఇవ్వబడిందో ఆ లెసన్ టైటిల్ మెన్షన్ చేస్తారు. ఎందుకంటే స్టూడెంట్ ఆ ప్యాసేజ్ ఏ లెసన్ నుండి ఇవ్వబడిందో గుర్తించడానికి. కాబట్టి ఆ ప్యాసేజ్ చదివిన తర్వాత ఆ లెసన్ సమరీని గుర్తుకు తెచ్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. వర్డ్ లిమిట్ 100 to 150 వర్డ్స్. ఇవ్వబడిన ప్యాసేజ్ లో 100 to 150 వర్డ్స్ ఉంటాయి. క్వశ్చన్స్ 6 to 10. A poem for comprehension in the textbook with 2 WH questions and 3 MCQs. Each question carries 1 mark. The title of the poem should be mentioned at the end of the lines. Questions 6 to 10 అనేవి టెక్స్ట్ బుక్ లోని ఏదైనా పోయం ఇచ్చి దాని మీద 2 WH క్వశ్చన్స్, 3 MCQs ఇవ్వబడతాయి. ఇక్కడ కూడా పోయం చివరన పోయం యొక్క టైటిల్ ఇవ్వబడుతుంది. అయితే ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ కి 1 మార్క్ మాత్రమే ఇవ్వబడింది. Questions 11 to 15. A comprehension passage from any lesson supplementary reader with 5 MCQs. Word limit 100 to 120 words. Each question carries 1 mark. The title of the lesson should be mentioned at the end of the lines. Questions 11 to 15 అనేవి సప్లిమెంటరీ రీడర్ లోని ఏదైనా లెసన్ నుండి ఇవ్వబడిన ప్యాసేజ్ మీద ఇవ్వబడతాయి. ఆ ప్యాసేజ్ అనేది 100 నుండి 120 పదాల మధ్య ఉంటుంది. ఇక్కడ కూడా ఒక్కొక్క క్వశ్చన్ కి 1 మార్క్ కేటాయించారు. అలాగే ప్యాసేజ్ చివరన లెసన్ టైటిల్ కూడా మెన్షన్ చేస్తారు. క్వశ్చన్ 16. Reading data arranged in a tabular form, a pie chart, a bar chart or a tree diagram with 5 comprehension questions, 2 WH questions, 2 MCQs. Choosing a correct statement MCQ. Each question carries 1 mark. Question 16 లో ఏదైనా రీడింగ్ డేటా ఉండేటువంటి టాబ్యులర్ ఫామ్ పై చార్ట్, బార్ చార్ట్ లేదా ట్రీ డయాగ్రామ్ మీద ఇవ్వబడుతుంది. ఇక్కడ 2 WH క్వశ్చన్స్, 2 MCQs అలాగే ఒక క్వశ్చన్ కరెక్ట్ స్టేట్మెంట్ చూస్ చేసుకునేది MCQ ఇవ్వబడుతుంది. ఒక్కొక్క క్వశ్చన్ కి 1 మార్క్ కేటాయించారు. అయితే ఇక్కడ నోట్ అనేది ఇవ్వబడింది. ఫ్లో చార్ట్ అండ్ బార్ గ్రాఫ్ విత్ కర్వ్డ్ లైన్స్ ఆర్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద సిలబస్. సో ఫ్లో చార్ట్ లేదా బార్ చార్ట్ కర్వ్డ్ లైన్స్ లో ఉండే టైప్ సిలబస్ లో ఇన్క్లూడ్ చేయబడలేదు. అటువంటి చార్ట్స్ మీద క్వశ్చన్స్ మనకి ఇవ్వబడవు. Question 17. Reading a story, an incident or any scientific event and arranging the jumbled sentences in a meaningful order for 5 marks. ఈ క్వశ్చన్ ఏదైనా స్టోరీ, ఇన్సిడెంట్ లేదా సైంటిఫిక్ ఈవెంట్ కి సంబంధించి ఇవ్వబడినటువంటి జంబుల్డ్ సెంటెన్సెస్ ని ఆర్డర్ లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ కి 5 మార్క్స్ కేటాయించారు. సో 1 to 17 క్వశ్చన్స్ సెక్షన్ ఏ లో ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ బి, గ్రామర్ అండ్ వొకాబులరీ. సెక్షన్ బి అనేది గ్రామర్ అండ్ వొకాబులరీకి సంబంధించినది. ఈ సెక్షన్ కి 40 మార్క్స్ కేటాయించారు. క్వశ్చన్ 18. కంబైనింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూ, విచ్, హూజ్, హూమ్, relative clauses for 2 marks. Syllabus reference unit 1. 18th question అనేది who, which, whose, whom అనే రిలేటివ్ క్లాజెస్ తో
కంబైన్ చేయాల్సిన సెంటెన్సెస్ కి సంబంధించినది. ఈ క్వశ్చన్ కి 2 మార్క్స్ ఇవ్వబడ్డాయి. ఈ క్వశ్చన్ కి సిలబస్ అనేది యూనిట్ 1 లో ఉంటుంది. క్వశ్చన్ 19, చేంజింగ్ వాయిస్ ఓన్లీ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్, టెక్స్టువల్ ఆర్ జనరల్, ఫర్ 2 మార్క్స్. సిలబస్ రెఫరెన్స్ యూనిట్ 3 ఇన్ ద వర్క్ బుక్. 19th క్వశ్చన్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ లోనికి మార్చడానికి సంబంధించినది, 2 మార్క్స్ కి ఇవ్వబడుతుంది. అయితే యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ కి మార్చాల్సి ఉంటుంది, కానీ ప్యాసివ్ వాయిస్ నుండి యాక్టివ్ వాయిస్ లోకి మార్చడం మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 19th క్వశ్చన్ వర్క్ బుక్ లోని 3rd యూనిట్ నుండి ఇవ్వబడుతుంది. అలాగే ఈ క్వశ్చన్ వర్క్ బుక్ లో నుండి గానీ జనరల్ గా గానీ ఇవ్వబడుతుంది. క్వశ్చన్ 20, రిపోర్టెడ్ స్పీచ్ ఓన్లీ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్, టెక్స్టువల్ ఆర్ జనరల్, ఫర్ 2 మార్క్స్. సిలబస్ రెఫరెన్స్ యూనిట్ 9. 20th క్వశ్చన్ రిపోర్టెడ్ స్పీచ్ కి సంబంధించినది, ఓన్లీ ఫ్రమ్ డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్. ఇది కూడా టెక్స్టువల్ లేదా జనరల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి సిలబస్ అనేది 9th యూనిట్ లో ఉంటుంది. క్వశ్చన్ 21, fill in the blanks with suitable prepositions, textual or general, for 2 marks. Question 22, edit a passage, corrections the underlined parts, workbook or unseen, for 4 marks. Syllabus reference all units in workbook. 22nd క్వశ్చన్ లో ఒక ప్యాసేజ్ లో అండర్లైన్ చేసిన పార్ట్స్ కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ వర్క్ బుక్ లో నుండి కానీ అన్సీన్ గా కానీ అంటే అన్సీన్ క్వశ్చన్ గా కానీ 4 మార్కులకు ఇవ్వబడుతుంది. ఈ క్వశ్చన్ కి సిలబస్ వర్క్ బుక్ లోని అన్ని యూనిట్స్. క్వశ్చన్ 23, fill in the blanks with articles, textual or general, for 2 marks. Syllabus reference unit 2. Question 24, change into reported action in the past using used to, would, textual or general, for 2 marks. Syllabus reference unit 6. Question 25, rewrite the sentences by using noun modifier, textual or general, for 2 marks. Question 26, giving advice using modal verbs or suggestion, being on the given context, textual or general, for 2 marks. Question 27, identifying the suitable synonyms to the underlined words in the passage. 4 words are to be underlined. Only 6 words are given in the box. To choose the correct synonym from them, for 4 marks. Syllabus reference all prose lessons in the textbook. 27th question, synonyms కి సంబంధించి 4 మార్క్స్ కి టెక్స్ట్ బుక్ లోని ఏదైనా ప్రోజ్ లెసన్ నుండి ఇవ్వబడుతుంది. Question 28, writing opposite words, antonyms, to the underlined words in the passage, for 4 marks. Syllabus reference all prose lessons in the textbook. Question 28, antonyms కి సంబంధించి 4 మార్క్స్ కి టెక్స్ట్ బుక్ లోని ఏదైనా ప్రోజ్ లెసన్ నుండి ఇవ్వబడుతుంది. Question 29, filling the blanks with the right form of the words given in brackets, for 2 marks. Syllabus reference all prose lessons in the textbook. Question 29, రైట్ ఫార్మ్స్ కి సంబంధించి 2 మార్క్స్ కి టెక్స్ట్ బుక్ లోని ఏదైనా ప్రోజ్ లెసన్ నుండి ఇవ్వబడుతుంది. Question 30, completing the spelling of a word using prefixes or suffixes or inflections. The words for spelling given in context in the form of a sentence. The sentences should be taken from any prose lesson of the textbook or beyond the textbook. Refer to the model paper for a model question. Syllabus reference all prose lessons in the textbook. This question is for 2 marks. Question 30 అనేది prefixes లేదా suffixes లేదా inflections కి సంబంధించినది. ఈ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లోని అన్ని ప్రోజ్ లెసన్స్ లేదా టెక్స్ట్ బుక్ బయట నుండి కూడా ఇవ్వవచ్చు. Question 31, identifying the wrongly spelled word and rewriting its correct spelling. Syllabus reference
all prose lessons in the textbook for 2 marks. Question 31 spelling కి సంబంధించినది. ఈ క్వశ్చన్ కి సిలబస్ all prose lessons in the textbook. Question 32 dictionary skills for 2 marks. Selected word must be from the prose part of the textbook only. Question 33 use the following phrasal verbs and idiomatic expressions, language expressions in sentences of your own for 2 marks. Syllabus reference units 2, 4, 6. క్వశ్చన్ 33లో ఫ్రేజల్ వర్బ్స్ మరియు ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ మన ఓన్ సెంటెన్సెస్ లో వ్రాయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ కి సిలబస్ యూనిట్స్ 2, 4 and 6. క్వశ్చన్ 34 మ్యాచింగ్ ఫర్ 2 మార్క్స్. సిలబస్ రెఫరెన్స్ యూనిట్స్ 3 and 4. సో క్వశ్చన్స్ 17 to 34 అనేవి సెక్షన్ బిలో 40 మార్క్స్ కి ఇవ్వబడతాయి. నెక్స్ట్ సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. సెక్షన్ సి కి 30 మార్క్స్ ఇవ్వబడ్డాయి. ఇందులో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 క్వశ్చన్స్ లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్ లో ఏ మరియు బి అనే 2 క్వశ్చన్స్ ఉంటాయి. వాటిలో ఏదైనా ఒక క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ 35A conversation based on all the lessons in prose in the textbook and supplementary reader for 10 marks. Or 35B description or diary entry based on all the lessons in prose and supplementary reader for 10 marks. Question 36A writing a letter, both formal and informal letters. Note, adequate inputs should be provided. Question 36 letter ఇందులో ఫార్మల్ లెటర్ లేదా ఇన్ఫార్మల్ లెటర్ ఇవ్వబడుతుంది. క్వశ్చన్ 36B స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ ఫర్ 10 మార్క్స్. టెక్స్టువల్ థీమ్ బేస్డ్ or general question. Syllabus reference speaking section in the textbook should be referred. ఈ క్వశ్చన్ కి సంబంధించి సిలబస్ కోసం మనం టెక్స్ట్ బుక్ లోని స్పీకింగ్ సెక్షన్ ని రెఫర్ చేయాల్సి ఉంటుంది. Question 37A framing WH questions to the underlined parts in a given passage. Syllabus reference all lessons in the supplementary reader. Question 37A అనేది WH questions ఫ్రేమ్ చేయడానికి సంబంధించినది. ఈ క్వశ్చన్ మనకి సప్లిమెంటరీ రీడర్ లోని లెసన్స్ నుండి ఇవ్వబడుతుంది. క్వశ్చన్ 37B ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. Writing a meaningful paragraph from the given data unseen for 10 marks. Syllabus reference tables, tree diagram, bar diagram, pie chart. Question 37B information transfer కి సంబంధించినది. ఇవ్వబడిన టేబుల్, ట్రీ డయాగ్రామ్, బార్ డయాగ్రామ్, పై చార్ట్ గురించి పారాగ్రాఫ్ రాయాల్సి ఉంటుంది. This is the pattern of the question paper.